आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्रः प्रचोदयात् मर्कटेश महोत्साह सर्वग्रह विनाशना शत्रून् संहर मां रक्षाप्रियन्दाभयमे प्रभो वज्रनखाय विद्महे दीक्षदग्गुष्टाय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् केन सोऽस्याभीष्टः प्रीता यत्सभायां विजयन्ते नन्दी श्रियमेवावरुन्धे सीते वाते पुनन्ति वेद्याः क्षेमो वै राजा तत्सां येलजन् विदधेषु विदधेष्विन्दोः इन्दर्पि विवारं वारमव्यं समया లక్ష్మీనరసింహ స్వామి దర్శనార్థమై రావడం జరిగింది ఈరోజు. అయితే గుట్ట చుట్టూ ఉండేటువంటి ఇతర గుట్టలు ఇక్కడ పక్కన ఉన్నటువంటి 380 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ అయితే ఉందో దాని నృసింహ అభయారణ్యం కింద డెవలప్ చేయడం జరుగుతుంది. బ్రహ్మాండమైన జింకా పార్క్, ఆ చెరువు, ఆ 2 కొండలు వాటిని కలిపి అది మొత్తం కలిపి నృసింహ అభయారణ్యం కింద 400 ఎకరాలు జింకా పార్క్ చేయడం జరుగుతుంది. ఒక 2000 ఎకరాల భూమి మొత్తం కలిపి ఆ
అక్వైర్ చేస్తా ఉన్నాం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భూమి. తిరుమల తరహాలో ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి కాటేజెస్, విల్లాస్ అవి కూడా ఉద్యానవనాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఒక 5-6 ప్రాజెక్ట్ వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ల్యాండ్స్కేపింగ్ చేసినటువంటి తమ్మన్న గారు ఉన్నారు. ఆ తమ్మన్న గారిని ప్రత్యేకంగా రప్పిస్తాం ఇక్కడికి. తర్వాత ఆలయం యొక్క గర్భగుడి యొక్క గోపురాన్ని కూడా అద్భుతంగా ఎత్తు పెంచడమే కాదు, దాన్ని స్వర్ణ గోపురంగా కూడా తయారు చేయాలని చెప్పి సంకల్పం చేసాం ఈరోజు. అదేవిధంగా ఆలయం లోపల ఉండేటువంటి స్వామివారి సన్నిధిలో ఉండేటువంటి మంటపం ఏదైతుందో అది చిన్నగా అయింది. దక్షిణం వైపు, ఉత్తరం వైపు 2 వైపులా కూడా విస్తరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఈరోజు. దానికి సంబంధించి ఆ స్థపతులు వస్తారు. ఆలయం కాబట్టి ఆగమ శాస్త్ర ప్రకారం చేయాలి కాబట్టి వాళ్ళని పంపిస్తాం. వాళ్ళు ఎగ్జామ్ చేసిన తర్వాత ఏ పద్ధతిలో చేస్తే బాగుంటుందో ఆ పద్ధతిలో ఎక్స్పాన్షన్ కూడా చేస్తాం. అదేవిధంగా గుట్ట పైన ఉన్నటువంటి, వాస్తవానికి గుట్ట మొత్తం 103 ఎకరాల స్థలంలో విస్తరించింది. ఇప్పటి వరకు కూడా పంచరాయని రాసి దేవస్థానం కింద లేదు. ఈరోజు కలెక్టర్ గారు ఆదేశించడం కింద ఏదైతుందో గాంధీనగర్ 73 ఇంట్లో పాపం చాలా రోజులు వచ్చినటువంటి వాళ్ళు పేదలు, వాళ్ళు ఎవరు ఎంత జాగాలో ఉన్నారో వాళ్ళకి ఆ భూమిని రెగ్యులరైజ్ చేసేస్తున్నాం. ఇమీడియట్గా వాటికి సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఎవరు ఉంటే వారికి కొలిసి మెజర్మెంట్ చేసేసి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చేస్తారు. ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇక్కడ పనిచేసేటటువంటి ఒక 42 మంది 43 మంది ఎన్ఎంఆర్లు ఉన్నారు. వాళ్ళు రెగ్యులరైజ్ కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు. వాళ్ళు కూడా అప్లికేషన్ ఇచ్చారు. 100% వాళ్ళు వెంటనే రెగ్యులరైజ్ కూడా చేసేస్తాం. వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా అయిపోతారు. ఇక్కడ అద్భుతంగా అభయారణ్యంతో పాటు నేను చెప్పినటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి అనేక సంస్థలు కూడా వస్తాయి ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ ఒక వేద పాఠశాల కూడా ఆలయం ఆధ్వర్యంలో నడిచే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. గుడి చుట్టూ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో పరిసరాలు పరిశుభ్రంగా లేవు. ఆ గుడికి కళ్యాణ మండపానికి మధ్యన ప్లేస్లో ఆ పందులు, గందరగోళం, డెబ్రిస్ అంతా ఉంది. కూలిపోయిన రాళ్ళు, మట్టి ఆలయ ప్రాంగణం అంటే ఉండడం మంచిది కాదు. అది శుభసూచకం కూడా కాదు. నేను జిల్లా కలెక్టర్ గారికి, ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, నర్సేగౌడ్ గారికి చెప్పడం జరిగింది. అవసరం వస్తే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 10 మందిని పిలుచుకొని శ్రమదానం చేసినా పర్వాలేదు, ఖచ్చితంగా రేపటి నుంచే మొదలుపెట్టి 15 డేస్ తర్వాత నేను మళ్ళీ వస్తానని చెప్పాను. ఆ లోపల ఎట్టి పరిస్థితులలో 100% చాలా పరిశుభ్రమైనటువంటి పరిస్థితికి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ పందులు వగైరా పైకి రాకుండా ఏం చేయాలో, కింద ఎటువంటి ఫెన్సింగ్ చేయాలో అది కూడా మేము కలెక్టర్ గారు చెప్పినాం. దాన్ని కూడా వెంటనే ఏర్పాటు జరుగుతుంది. యాదగిరి దేవస్థానం మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దూరదర్శన్ వాళ్ళు ఏదైతే ఉన్నారో సప్తగిరి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ దానికి పేరు పెట్టారు. మీకేం పెట్టాలి, మనకి డిడి పేరు మీకు ఏం పెట్టమంటే యాదగిరి ఛానల్ పెట్టమని. దూరదర్శన్ తెలంగాణ ఛానల్ కూడా స్వామివారి పేరు మీదనే యాదగిరి ఛానల్ కిందనే ఇప్పుడు టెలికాస్ట్ కూడా అవుతా ఉంది. ఆ విధంగా తెలంగాణలో అద్భుతమైనటువంటి సెంటర్లో ఉంది యాదగిరి పుణ్యక్షేత్రం. ఇది అద్భుతమైన పద్ధతిలో డెవలప్ అవుతుంది. ఇదే కాకుండా ఈరోజు ఇంతకుముందు జైన్ ట్రస్ట్ వాళ్ళు వచ్చినారు. ఇక్కడ రెండింటి మధ్య ఉండేటువంటి 250 ఎకరాలలో 3000 కోట్ల రూపాయలతో వాళ్ళు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని, కేంద్రాన్ని నిర్మిస్తామని చెప్పి వచ్చినారు. ప్రభుత్వం నుంచి కొన్ని ఎగ్జామ్షన్స్ అడిగినారు. ఆ ఎగ్జామ్షన్స్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తామని చెప్పినాం. ఒక 3000 కోట్ల రూపాయల పెట్టుబడితో అక్కడ కూడా చాలా బ్రహ్మాండంగా రాబోతా ఉంది. అదొక డెవలప్మెంట్ కూడా ఇక్కడ వస్తుంది. దాంతోపాటు హైదరాబాద్లో ఉండే కార్పొరేట్ సంస్థలందరినీ కూడా, పెద్ద తెలంగాణలో ఉండే పెద్ద పారిశ్రామికవేత్తలందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ఈ దేవస్థానాన్ని తిరుమల దేవస్థానం స్థాయిలో బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి వనాలు, ఔషధి చెట్లు, ఈ గుట్ట ఈ ప్రేరిత స్వామివారి ఉన్నదో దీని మీద ఒక 38-39 ఎకరాలు జాగా ఉంది. దీన్ని జీరో చేసేస్తాం ఆల్మోస్ట్. ఎందుకంటే నేను చిన్నతనంలో ఈ రాయగిరి దగ్గర నుంచి రైల్లో పోతా ఉంటే 10 నిమిషాలు ఆలయం కనిపించేది. ఇప్పుడు ఆలయం అంతా అడ్డం వచ్చేసినాయి, మిగతా స్ట్రక్చర్స్ వచ్చేసి. ఈ స్ట్రక్చర్స్ కూడా క్రమంగా రాలేదు.
అవి ఉంచుకోవాల్సినవి తొలగించవలసినవి అని చెప్పి ఆ స్థపతిలో వచ్చిన వాళ్ళు నిర్ణయిస్తారు. ఆ విధంగా ఆలయం డామినేట్ చేసి మిగతా ఇచ్చిన ఉండే పద్ధతిలో మళ్ళీ రిలోకేట్ చేయాలని చెప్పి కూడా అనుకున్నాం. ఆ పద్ధతులలో ఉంటుంది. మీద ఎంతమందికి ఉండవచ్చు, ఎన్ని కాటేజీలు కట్టవచ్చు, ఎన్ని మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కట్టవచ్చు, ఎక్కడ కట్టాలి, ఏ పద్ధతిలో కట్టాలి, అట్లా వాస్తు పండితులు కూడా సలహా తీసుకొని పైన నిర్మాణం చేయడం జరుగుతుంది. కింద తీసుకుంటున్నటువంటి 2000 ఎకరాల మటుకు 400 ఎకరాల అభయారణ్యం ఉంటుంది. మంచి జింకల పార్క్ కూడా వస్తుంది. మిగిలిన ప్లేస్ అంతా కూడా కాటేజీలు, విల్లాస్, చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి సంస్థలు ప్లస్ వేద పాఠశాల, ఉన్నటువంటి ఆల్రెడీ నడుస్తున్నటువంటి సంస్కృత పాఠశాల, వాటన్నిటిని కూడా చాలా వైభవంగా నిర్మించుకునే విధంగా చేయాలని నిర్ణయించుకున్నాం. రాబోయే 2-3 సంవత్సరాల తర్వాత అసలు యాదగిరిగుట్ట క్షేత్రం యొక్క ఇప్పటిదాకా యాదగిరిగుట్ట అంటే ఇది ఒకటే గుట్ట, కానీ కొద్ది రోజులలో ఈ 2000 ఎకరాలలో ఉండేటువంటి ఒక టెంపుల్ సిటీగా ఇది రాబోతుంది. తిరుమల తిరుపతికి ఇచ్చినట్టు దీనికి కూడా కంప్లీట్గా బ్రహ్మాండంగా అటానమీ ఇస్తాం. కంప్లీట్ అటానమీ ఇచ్చినట్టయితే ఈ 2000 ఎకరాలు, ఈ కథ వ్యవస్థ, ఈ ఆలయ నిర్వహణ ఇదంతా కూడా అద్భుతంగా ఉంటుంది. సో దేశాల నుంచి చాలా దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి కూడా యాత్రికులు చాలా పెద్ద ఎత్తున వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా యాదగిరిగుట్ట క్షేత్రం చాలా మహత్యం ఉన్నటువంటి గొప్ప పుణ్యక్షేత్రం కాబట్టి దాని స్థాయికి తగ్గట్టు అద్భుతంగా గతంలో నిర్లక్ష్యం చేయబడ్డది. ఇక్కడ మంచి ఆదాయం కూడా ఉంది. టెంపుల్కు దాదాపుగా 66-67 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. జీతభత్యాలు కూడా 30 కోట్లు మిగులు బడ్జెట్ కూడా ఉంది. కొన్ని రిజర్వ్స్ కూడా ఉన్నాయి టెంపుల్కు. వాటన్నిటి కూడా మరొకసారి సమీక్ష చేసి చాలా పర్ఫెక్ట్గా అన్ని రకాలుగా ఈ క్షేత్రాన్ని గొప్ప దివ్యమైనటువంటి క్షేత్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. థ్యాంక్ యూ. బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి సందర్భంలో ప్రతి బ్రహ్మోత్సవాలలో వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించే విధంగా కూడా నిర్ణయం చేసుకున్నాం. ఒక ఆనవాయితీ కూడా మార్చబోతా ఉన్నాం. మంచినీటి సదుపాయం కూడా చాలా అద్భుతమైనటువంటి మంచినీళ్ళ వసతి, డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ఆఫ్ తెలంగాణ అనేది తీసుకున్నాము. ఇక్కడ అవసరమైనటువంటి ఎన్ని లక్షల లీటర్లు కావాలన్నా సరే గ్రిడ్ ద్వారా ప్రత్యేకంగా దేవస్థానానికి మంచినీటి సరఫరా కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.